కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను నిండా ముంచిందని మాజీ మంత్రి రోజా అన్నారు. సూపర్ 6 అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలని చెప్పారని, ఇప్పుడు ఏ కాలర్ పట్టుకోవాలని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అన్ని పథకాలు ఆపేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని, అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారంటీ అని రోజా ఎద్దేవా చేశారు. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. అసలు డిప్యూటీ